గురువుగారు నాగుల పంచమి వస్తుంది ఈ ఆదివారం. మళ్ళీ నాగదోష, సర్పదోషాలు ఉన్నవారు ఎలా ఉపయోగించుకోవాలి ఈ రోజుని? సర్ప శాంతి, సర్ప సంబంధించినటువంటి సూక్తం చదువుకోవడము, సర్పశాంతి జరుగుతుంది దానివల్ల. ఒకటే గుర్తుపెట్టుకోండి, సర్పదోషం ఉన్నటువంటి వారు ప్రధానంగా వాళ్ళలో కొన్ని లక్షణాలు మార్చుకోవాలి. ఒకరి మీద కక్ష కట్టడం, ఒకరి గురించి తిట్టుకోవడం, ఒకరి మీద గాసిప్ చెప్పడం చేయకూడదు. దానివల్ల కూడా సర్పదోషాలు ఏర్పడుతూ ఉంటాయి. అగ్ని సంబంధించినటువంటివి ఏవి కూడా చేయకూడదు. అంటే అగ్ని సంబంధించినటువంటి కొన్ని దోషాలు ఉంటాయి, అవి చేయకూడదు. ఈ నాగప్రతిష్ఠ చేసినటువంటి వాటి దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి నీటితో కనుక అభిషేకం చేస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు లేదా పుట్ట ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళి ప్రదక్షిణం చేసి భక్తి శ్రద్ధలతో కనుక పూజ చేసుకున్నట్లయితే ఈ యొక్క సర్ప సంబంధించిన దోషములు తొలగిపోవడం వల్ల వాళ్ళ జీవితంలో ఎదుగుతున్నటువంటి అంటే ఎదుగుతూ ఆగిపోతూ ఉంటారు మధ్య మధ్యలో, అటువంటి దోషాలన్నీ కూడా తొలగుతాయి.